హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ డిగ్రీ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయింది కదా ఈరోజు నుంచి. సో అప్లికేషన్ అనేది ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మీ యొక్క డీటెయిల్స్తో మీరు ఎలా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అనే దానికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. కాబట్టి ఒక లైక్ అనేది చేసుకోండి గైస్. ఓకేనా? కౌన్సిలింగ్ సంబంధించి ప్రతి ఒక్క గైడెన్స్ అనేది నేను మీకు ఇస్తాను కాబట్టి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ మీకు సంబంధించి పర్సనల్గా మీకు నేను రిజిస్ట్రేషన్ కూడా చేస్తాను అనమాట. దానికి సంబంధించి ఏ మిస్టేక్స్ వచ్చినా కూడా ఏ మిస్టేక్స్ రాకుండా మీకు ది బెస్ట్ కాలేజ్లో సీట్ అనేది రావడానికి సో నేనే వెబ్ ఆప్షన్స్ కూడా ఇస్తాను. సో దానికి సంబంధించి కూడా మీకు ఏమైనా కావాలంటే గైడెన్స్ అన్నది సో కామెంట్ సెక్షన్లో నెంబర్ అనేది ఇచ్చాను. సో ఆ యొక్క నెంబర్కి అయితే ఆయన మెసేజ్ చేయండి, దానికి సంబంధించి డీటెయిల్స్ అనేది సెండ్ చేస్తాను. ఈ వీడియోకి వెళ్ళిపోయినట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలన్నమాట. నార్మల్గా అప్లికేషన్ అనేది చేయాలి అంటే నార్మల్గా చూపిస్తున్నాను కదా, ఇలాగైతే మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మనకు ఫిల్ ది అప్లికేషన్ ఫీ, అలాగే సో ఇక్కడ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వెబ్ ఆప్షన్స్, అట్లాగే డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్, సో ఇలాగైతే ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకు సో ఇక్కడ క్లియర్గా ఇవన్నీ ఉన్నాయి. సో చూసుకోండి గైస్. సో ఇవైతే డేట్స్ అనమాట, ఇంపార్టెంట్ డేట్స్. సో రిజిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే 2/7 అంటే 2nd నుంచి మనకైతే 10 దాకా అయితే టైం అనేది ఉంది. 10 తర్వాత మనమైతే మళ్ళీ అప్లై చేసుకోలేమన్నమాట. సో దాని నుంచి కొద్దిగా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని సో మ్యాక్సిమం వీలైనంత తొందరగా మీరైతే తొందరగా అప్లై అనేది చేసుకోండి. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను కదా, ప్రతి ఒక్కటి చూసేసుకోండి. అండ్ మనమైతే ఇంకోటి చూసుకున్నట్లయితే సో ఫామ్స్ ఏదైతే ఉందో సో ఫామ్స్లోకి వెళ్ళేసి మీరైతే సో ఫిల్ అప్లికేషన్ అని ఫీ పేమెంట్ అనేసి ఉంది కదా, దానన్నా క్లిక్ చేయొచ్చు. లేదంటే నార్మల్గా ఇక్కడ ఉంది కదా స్టెప్ 1 అనేసి, సో దానన్నా క్లిక్ చేసి మీరైతే పే అనేది చేయొచ్చు అనమాట. దాన్ని క్లిక్ చేశాక మీకైతే ఇట్లా మీకు ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేసి ఉంది కదా, దానిలో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈక్వెన్ అంటే ఇంటర్కి సంబంధించి మీరు సో ఏ బోర్డ్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుంటారు. లైక్ అంటే మీరు సిబిఎస్ఈనా లేదంటే సో ఏది అంటే ఇంటర్ బోర్డా, సో ప్రతి ఒక్కటి మీరైతే ఇక్కడైతే ఎంటర్ చేయాలన్నమాట. సో ఎంటర్ చేశాక ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు సో ఆల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ ఆల్ టికెట్ నెంబర్ అంటే మీరు సో సెకండ్ ఇయర్ ఆల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈమెయిల్ అనేది కంపల్సరీగా ఇవ్వండి. ఎందుకంటే ఈమెయిల్ అనేది ఇవ్వకపోతే మళ్ళీ మీకు సో మళ్ళీ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే రావన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. సో ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేశాక ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేయండి. సో సబ్మిట్ చేశాక ఇలా మీకు డీటెయిల్స్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇవన్నీ మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో మీరైతే కొద్దిగా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు నేమ్ అయితే ఉంది కదా, సో నేమ్ అనేది చూసుకోండి, ఫాదర్ నేమ్ చూసుకోండి, అలాగే క్యాస్ట్ అనేది మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడైతే. అలాగే మీరు ఏంటంటే మీరు సో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడైతే ఇవ్వాలన్నమాట. సో ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వాలి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే జెండర్, సో ప్రతి ఒక్కటి ఈమెయిల్ ఐడి అనేది నార్మల్గానే అంటే ముందే ఇచ్చారు కదా, సో దాని నుంచి ఇక్కడైతే వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. అలాగే మదర్ నేమ్ అనేది ఇక్కడ చూడండి. సో నార్మల్గా ఏంటంటే మ్యాక్సిమం అందరికీ ఇక్కడ డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా తీసుకోకుంటే సో ఇక్కడైతే మీరు ప్రతి ఒక్కటి డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు సో టీసీ అన్నది మీరైతే ఇక్కడ ఫోటో అన్నది సెండ్ చేయాలన్నమాట. పిఎన్జిలో ఉండే లెక్క అయితే చూసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే సో మీరైతే ఇక్కడ చూసుకున్నట్లయితే స్టూడెంట్ సిగ్నేచర్ అనేది ఇక్కడ కంపల్సరీగా అంటే మీరైతే పిఎన్జిలో సెండ్ చేయాలన్నమాట. అంటే ఫోటో అనేది తీసేసి మీరైతే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్టూడెంట్ ఫోటో అనేది మీరైతే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఫోటో అనేది కొద్దిగా సో క్లియర్గా ఫోటో అనేది తీసి దాన్ని అయితే మంచిగా క్రాప్ అనేది చేసి మీరైతే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఇక్కడ ఏమంటే సో ఫీజు రింబర్స్మెంట్కి సంబంధించి మీరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఇన్కమ్ అనేది మీది ఎంత ఉందనేసి చూసేసి సో మీది 2.5 lakhs కన్నా తక్కువ ఉంటే మీరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మైనారిటీ అనేసి ఉంది కదా, సో సారీ ఇది నేను అప్పుడే అంటే ఇదనేసి చెప్పాను కదా, దీన్ని అయితే మీరు సో మైనారిటీ అంటే మీరు ఏ క్యాస్ట్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దీన్ని సెలెక్ట్ చేశాక మీకు నార్మల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సో ఇంటర్ ఆల్ టికెట్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. అండ్ ఇంకా ప్రతి ఒక్కటి మ్యాక్సిమం ఇవన్నీ తీసేసుకుంటాయి కదా, బట్ మీరైతే క్రాస్ చెక్ చేసుకోండి మీవేనా డీటెయిల్స్ అన్నది కాదా, సో ప్రతి ఒక్కటి చూసేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ బోర్డ్ నేమ్ కూడా ఇక్కడైతే నార్మల్గా ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట. అండ్ ప్రతి ఒక్కటి మీకైతే కనిపిస్తుంది. బ్రిడ్జ్ కోర్స్ ఏమైనా ఉంటే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే సో ఇంటర్మీడియట్ అండ్ సెకండ్ లాంగ్వేజ్ ఏంటి, సో లేదంటే మీరు ఇంటర్లో సెకండ్ లాంగ్వేజ్ ఏది తీసుకున్నారు, మీరు నెక్స్ట్ ఏ సెకండ్ లాంగ్వేజ్ అనేది తీసుకోవాలనుకుంటున్నారు దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే సో అండ్ మీరు లాంగ్వేజ్ అనేది ఏది తీసుకోవాలనుకుంటున్నారు దాన్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే సో మీరైతే
ఇంటర్మీడియట్‌కి ఈక్వల్‌గా మీరైతే కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలనమాట. సో, మీరు ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని కూడా ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలనమాట. అండ్ ఇంకోటేంటంటే మీరైతే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మాక్సిమం ఇవన్నీ తీసేసుకుంటది. అది ఆటోమేటిక్‌గా తీసేసుకుంటది. సో, ఇఫ్ ఇన్ కేస్ మీకేమైనా రాలేదంటే ఇవైతే మీరైతే మీరైతే అప్‌లోడ్ అనేది చేసేయండి. అండ్ ఇంకోటేంటంటే ఇక్కడ మీరు మార్క్స్ మెమో అనేది ఇక్కడ అప్‌లోడ్ చేయాల్సి ఉంటదనమాట. సో, మీకు ఇంటర్‌కి సంబంధించి మార్క్స్ మెమో ఉంది కదా! సో, దాన్నైతే మీరైతే పీఎన్‌జీలో మీరైతే ఫోటో అనేది అంటే అప్‌లోడ్ చేయాల్సి ఉంటదనమాట. సో, అలా అప్‌లోడ్ చేశాక కొద్దిగా కిందకి స్క్రోల్ చేసినట్టయితే మీకైతే ఇలా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతదనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క అడ్రెస్ అన్నది క్లియర్‌గా ఇవ్వండి. ఓకేనా? అడ్రెస్ అనేది కొద్దిగా జాగ్రత్తగా మీరైతే అడ్రెస్ అనేది ఇవ్వండి. ఇక్కడ చూసుకున్నట్లయితే స్టేట్ అనేది ఉంటది. అట్లాగే డిస్ట్రిక్ట్ ఉంటది. అట్లాగే మండల్ ఉంటది. అలాగే విలేజ్‌తో పాటు మీరైతే ఇవ్వాలి. అలాగే పిన్ కోడ్ అనేది చూడండి. సో, ఇన్ కేస్ మీకు పిన్ కోడ్ అనేది తెలియకోకున్నట్టయితే చూసుకోండి. లేదంటే సో, గూగుల్‌లో మీ యొక్క విలేజ్ లేదంటే మీ యొక్క టౌన్ నేమ్ అనేది కొట్టేసి పిన్ కోడ్ అనేది కొడితే మీకైతే వస్తదనమాట. అండ్ హౌస్ నంబర్ కూడా ఇక్కడ ఇవ్వాలనమాట. అట్లాగే స్ట్రీట్. సో, స్ట్రీట్‌కి సంబంధించి మీరైతే ఇచ్చేసేయండి. సో, స్ట్రీట్ అనేది మీరు నార్మల్‌గా ఏదో ఒకటి ఇచ్చేస్తే మీరైతే సరిపోద్దనమాట. అండ్ ఇదంతా అయిపోయాక మీరైతే ఇక్కడైతే అగ్రీ చేయాల్సి ఉంటదనమాట. సో, అగ్రీ చేశాక మీకు నెక్స్ట్ అయితే ఇలా ఓపెన్ అవ్వడం అనేది జరుగుతదనమాట. సో, దీన్ని కూడా అంటే ప్రెజెంట్ అడ్రస్ అనేది మీరైతే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో, దీన్నైతే ఇచ్చాక మీరైతే క్లియర్‌గా చూసేసుకున్నట్లయితే సో, డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో సో, డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ డిస్ట్రిక్ట్ అన్నది. సో, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నాక మీకైతే నెక్స్ట్ అయితే హెల్ప్ లైన్ సెంటర్ అనేది ఉంటదనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను రాజమండ్రిలో ఉన్నాను. సో, రాజమండ్రిలో ఏంటంటే ఆర్ట్స్ కాలేజ్. సో, అంటే అటానమస్ కాలేజ్ ఉంది కదా! దాన్నైతే సెలెక్ట్ చేసుకుంటాను. సో, అలాగైతే మీరు మీ నియర్ బై ఏదైతే కాలేజ్ ఉందో సో, దాన్నైతే మీరైతే సెలెక్ట్ చేసుకోండనమాట. సో, అలాగైతే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో, సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ అయితే పేమెంట్ డీటెయిల్స్. సో, పేమెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీకైతే క్లియర్‌గా ఇట్లయితే వస్తదనమాట. సో, పేమెంట్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి వస్తది. అంటే మీ క్యాష్‌ని బట్టి మీకు అమౌంట్ అనేది ఎంత పే చేయాలి ఏంటన్నది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే 300 అనేసి ఉంది. సో, ప్రతి ఒక్కటి ఇలాగైతే వస్తదనమాట. ఇలా వచ్చాక మీరైతే పే నౌ అనేసి ఉంది కదా! సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే అగ్రీ అనేది చేయాలి. సో, అక్కడైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది అగ్రీ చేశాక ఇక్కడైతే పే నౌ అనేసి ఉంది కదా! దాన్నైతే క్లిక్ చేస్తే సరిపోద్దనమాట. సో, దాన్ని క్లిక్ చేశాక మీకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ 1 అయితే మీదైతే కంప్లీట్ అయిపోయింది. సో, అయిపోయాక మీరు పేమెంట్ ఏదైతే చేసారో దాన్నంతా ఒకసారి స్క్రీన్ షాట్ అనేది తీసుకొని మీరైతే మీ దగ్గర పెట్టుకునేయండి. సో, ఇదంతా అయిపోయాక మీకు స్టెప్ 2లో ఏంటంటే అప్లికేషన్ అనేది ప్రింట్ చేసుకోవాలన్నమాట. సో, అప్లికేషన్ అనేది ఎలా ప్రింట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని క్లిక్ చేస్తారు. సో, దీన్ని క్లిక్ చేశాక మీరైతే నార్మల్‌గా మీ యొక్క ఇంటర్‌కి సంబంధించిన హాల్ టికెట్ ఉంటుంది కదా! సో, హాల్ టికెట్ నెంబర్ అనేది ఇచ్చేస్తారు. లేదంటే ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇచ్చేస్తారు. సో, అక్కడ ఇచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేసి మీరు డౌన్లోడ్ అనేది కొడితే మీకైతే డౌన్లోడ్ అనేది అవుతదనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ ఇక్కడ ఉంది కదా! ఫార్మ్స్‌లో ఉంది కదా! సో, ఫార్మ్స్‌లోకి వచ్చేసి మీరైతే ఫీజ్ పేమెంట్ అండ్ నో యువర్ పేమెంట్ స్టేటస్ అనేసి ఉంది కదా! దీన్నైతే క్లిక్ చేస్తారు. సో, దీన్ని క్లిక్ చేసి అక్కడ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో దానికి డీటెయిల్స్ అనేది కొద్దిగా పర్ఫెక్ట్‌గా ఇచ్చేయండి. సో, పర్ఫెక్ట్‌గా ఇచ్చారంటే మీకు అక్కడ సక్సెస్‌ఫుల్ అనేసి వస్తేనే మీకైతే అంటే మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ అయినట్లు. లేదంటే మీదైతే సక్సెస్ అవ్వలేదన్నమాట. సో, మీకైతే ఏదైతే అమౌంట్ అనేది పే చేశారో అదైతే మీకు 8 వర్కింగ్ డేస్‌లో అయితే మీకు రిఫండ్ అనేది అవుతది. సో, దాని నుంచి మీరు మళ్ళీ ఇంకొకసారి అయితే అప్లై అనేది చేయాలన్నమాట. సో, మీకు సక్సెస్ అయితేనే మీరైతే చేయండి. లేదంటే మీరైతే నార్మల్‌గా ఇంకొకసారి చేసేయాలన్నమాట. సో, ఇంకెందుకు ఆలస్యం. సో, మీరైతే చేసేయండి. బట్ ఇంకొకటి ఏంటంటే ఎవరికైతే పేమెంట్ అనేది చేసేటప్పుడు ఎవరికైతే యూపీఐ లేదంటే నెట్ బ్యాంకింగ్ దీనికి సంబంధించి నాలెడ్జ్ ఎవరికైతే ఉందో సో, వాళ్ళు మాత్రమే చేయండి. లేదంటే మీకు పేమెంట్ దగ్గర ఏంటంటే ఎవరికైతే యూపీఐ వాళ్ళ గురించి లేదంటే నెట్ బ్యాంకింగ్ గురించి ఎవరికైతే నాలెడ్జ్ ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీరైతే అమౌంట్ అనేది పే చేయండి. లేదంటే మళ్ళీ మీకు అప్లికేషన్ అనేది కన్ఫర్మ్ కాకున్నట్లయితే మళ్ళీ మీరు కొద్దిగా ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తారనమాట. లేదంటే మళ్ళీ మీకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో, మళ్ళీ మీరు హెల్ప్ లైన్ సెంటర్ దగ్గరికి వెళ్ళాలి. సో, ఇలా చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టార్టింగ్‌లోనే మీరు ప్రతి ఒక్కటి డీటెయిల్స్ అనేది క్రాస్ చెక్ చేసుకున్నట్లయితే సరిపోద్దనమాట. సో, ఇదన్నమాట ఇవాల్టి వీడియో అయితే. సో, ఐ హోప్ ఈ యొక్క వీడియో అనేది మీకు యూస్‌ఫుల్‌గా ఉందనేసి అయితే అనుకుంటున్నాను. సో, మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదంటే వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. మీకు గైడెన్స్ కావాలన్నా కూడా వాట్సాప్‌లో సెండ్ చేయండి. సో, మీకైతే ది బెస్ట్ కాలేజ్‌లో వచ్చేదాకైతే మేమైతే చూసుకుంటాం అనమాట. యాక్చువల్లీ మా టీమ్ ఉంది. సో, దాని నుంచి కొద్దిగా పెయిడ్. సో, కొద్దిగా అర్థం చేసుకుంటారనేసి అయితే అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హావ్ ఎ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్ హబ్.